హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వృద్ధులకి, వితంతువులకి, అదేవిధంగా వికలాంగులకి, దివ్యాంగులకి ఈ ఆసరా పెన్షన్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. వృద్ధులకి, వితంతువులకి 2016 రూపాయలని, వికలాంగులకి, దివ్యాంగులకి అయితే 4016 రూపాయల పెన్షన్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ యొక్క కొత్తగా అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి చాలా కాలం అవుతుంది ఈ యొక్క అప్లికేషన్స్ అనేది తీసుకొని. సో ఇప్పుడు ఆసరా కొత్త పెన్షన్లని ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి కలెక్టర్లకు ఆదేశాలను కూడా జాబితా సిద్ధం చేయాలి అని చెప్పేసి ఆదేశాలని జారీ చేయడం జరిగింది. ఇందులో కొంతమంది పెన్షన్స్ అయితే కట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. అవి ఎవరెవరికి రద్దు అవుతాయి అనే పూర్తి విషయాలని, ఈ యొక్క కొత్త పెన్షన్స్కి సంబంధించిన అప్లికేషన్కి సంబంధించిన పూర్తి విషయాలని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ ఆసరా పెన్షన్స్కి, కొత్త పెన్షన్స్కి సంబంధించిన ప్రతి అప్డేట్ నేను మీ వరకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతి వీడియో కూడా మీ వరకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్టయితే ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడులో ఈ యొక్క వార్త ప్రకటన రావడం జరిగింది. త్వరలో కొత్త పింఛన్లు అనే ట్యాగ్ లైన్తో ఈ యొక్క పత్రిక ముద్రించడం జరిగింది. అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్లకి ప్రభుత్వం ఆదేశాలను కూడా జారీ చేసింది. నూతన ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పింఛన్ల మంజూరుకి దరఖాస్తులు స్వీకరించింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రజాపాలన పేరుతోని ఈ యొక్క దరఖాస్తులని అయితే స్వీకరించడం జరిగింది. ఈ దరఖాస్తులో భాగంగా 5,20,000 దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నాయని తెలుస్తుంది. పింఛను లబ్ధిదారైన వ్యక్తి చనిపోతే ఆయన భార్యకి వితంతు పింఛను వర్తింపజేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నా మంజూరు చేయడం లేదు. ఇక్కడ ఎవరైనా కుటుంబంలో వృద్ధాప్య పింఛను పొందుతున్నటువంటి వ్యక్తి చనిపోయినట్టయితే ఆయన చనిపోయినందుకు గాను వారి యొక్క భార్యకి ఆ పింఛన్ అనేది బదలాయింపు జరగాలి. ఆ విధమైన ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ కూడా ఆ విధంగా చేయడం అయితే లేదు. పింఛన్లపై ఇటీవల సమీక్ష నిర్వహించిన పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పింఛన్ల మంజూరికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో, నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులపై క్షేత్ర పరిశీలనలు చేయించాలని పేర్కొంది. ఇవి సూచనలు. వృద్ధాప్య పింఛను పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలనలు జరిపి వారి భార్యలకి అర్హతలు ఉంటే వారి పేర్లతో జాబితాలు సిద్ధం చేయాలి. పెన్షనర్ ఐడి, మరణ ధృవీకరణ పత్రం, ఆయన భార్య ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకోవాలి. వరుసగా 3 నెలలు పింఛను తీసుకొని వారిని వలస వెళ్ళినట్టుగా గుర్తించి వారి పింఛన్ను రద్దు చేయాలి. ఇక్కడ ఎవరైతే 3 నెలలు వరుసగా పెన్షన్ అనేది తీసుకోరో, మీరు ఏ విధమైన ప్రదేశాలకైనా వెళ్ళి 3 నెలల పాటు అక్కడే స్థిర నివాసాన్ని గనక కొనసాగించినట్టయితే వారు వలస వెళ్ళినట్టుగా భావించి వారి యొక్క పింఛన్ని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి ఇక్కడ సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. వారి భార్యలు వృద్ధాప్య పింఛనుకు అర్హులైతే వారి పేర్లతో జాబితా తయారు చేయాలి. ఒకవేళ మగవాళ్ళు వెళ్ళారనుకోండి ఈ వలసలో, వారి భార్యలు వృద్ధాప్య పింఛన్కి ఎలిజిబుల్ అయితే వారి పేరు మీద జాబితా సిద్ధం చేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద 42.96 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, పైలేరియా, HIV, కిడ్నీ వ్యాధి బాధితులు పింఛన్ పొందుతున్నారు. ఇన్ని రకాల పెన్షన్స్ అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను ముందే చెప్పినట్టుగా సాధారణ పింఛన్ అయితే నెలకి 2,016 రూపాయలు ఇస్తారు. దివ్యాంగులకి అయితే 4,016 రూపాయలు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. ఈ విధంగా కొత్త పెన్షన్లకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. ఈ యొక్క అప్డేట్ నేను మీకు అందించడానికి ఈ వీడియో చేశాను. ఆసరా పెన్షన్స్కి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.